హలో అండి. అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం డోర్ షట్టర్స్ గురించి, అలాగే డోర్ షట్టర్స్ యొక్క హార్డ్వేర్ గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ డోర్ షట్టర్స్లో మనము బాత్రూమ్స్లో డబ్ల్యూపీవీసీ డోర్స్ అనేటువంటి అంశాన్ని వినియోగించుకోవాలనే విషయం తెలుసుకున్నాం. అలాగే ఈ బాత్రూంలో డబ్ల్యూపీవీసీ డోర్స్ కాకుండా డబ్ల్యూపీవీసీ డోర్స్ తీసుకోవటం వల్ల ఏదైతే మనకి రూమ్ ఇంటర్నల్ యాంబియన్స్లో అవి డిఫరెంట్గా కనిపిస్తాయి అనేటువంటి డౌట్ కనుక మనకు ఉన్నట్లయితే మనము డోర్స్ సహజంగా మనం ఏం చేస్తామంటే ఏదైతే మెయిన్ డోర్ ఇప్పుడు మనము ఇంటర్నల్గా మనం బెడ్రూమ్ డోర్ ఏదైతే ఉంటుందో అదే డోర్ను యాజ్ ఇట్ ఈస్గా మనం బాత్రూమ్స్ కూడా వినియోగించేటువంటి సందర్భాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఆ యొక్క షట్టర్ని మనము ఈ యొక్క వాటర్ దీని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కనుక మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే ఆ యొక్క ఫ్లష్ డోర్ అనేది వాటర్ రెసిస్టెంట్ డోర్ అనేది దొరుకుతుంది. ఆ వాటర్ ప్రూఫ్ ఫ్లష్ డోర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవటం వల్ల ఆ యొక్క సమస్య నుంచి కొంతవరకు మనం నివారించే అవకాశం అనేది మనకి ఉంటుంది. అలాగే ఇంకొక కేర్ మనము ఆ డోర్ ఫ్రేమ్ వద్ద తీసుకోవాల్సింది ఏంటంటే మనము ఏదైతే షట్టర్ మనం ప్రొవైడ్ చేసుకుంటామో ఆ డోర్ షట్టర్ ప్రొవైడ్ చేసుకునే దగ్గర మనం ఏదైతే డోర్ బాటమ్ అట్ ది ఎంట్రన్స్ పాయింట్ ఉంటుందో ఆ ప్లేస్లో ఒక గ్రానైట్ పీస్ కనుక కింద మనం బాటమ్ లెవెల్లో కనుక ప్రొవైడ్ చేసుకుని ఆ గ్రానైట్ పీస్ టాప్ లెవెల్లో కనుక ఈ యొక్క షట్టర్ని మన హైట్ని పొజిషన్ కనుక ప్లేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ బాత్రూమ్ యూసేజ్ చేసినప్పుడు ఏదైతే బాత్రూమ్ యూజ్ చేసి మనం అలాగే బాత్రూమ్ని ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉంటాం అలాంటి కండిషన్స్లో ఆ వాటర్ మనకి స్పెల్ అయ్యి ఆ వాటర్ అనేవి బెడ్రూమ్లోకి ఎంటర్ కాకోకుండా ఒక చిన్న స్టెప్ మాదిరిగా అక్కడ మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆ స్టెప్ ఏర్పాటు చేసుకునేది ఒక గ్రానైట్ కనుక మనం ఏదైతే ఆ ఫ్రేమ్ ఉన్నదో ఆ ఫ్రేమ్ విత్ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 4 ఇంచెస్ విత్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ ఫ్రేమ్ బాటంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గ్రానైట్ అనేది ఆ ఇంటర్నల్గా మనం యూజ్ చేసినటువంటి వాటర్ని బయటికి స్పెల్ అవుట్ అవ్వకోకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఈ డోర్ షట్టర్ కూడా కింది వరకు లేకుండా అంటే రైట్ టు ది లెవెల్ ఆఫ్ ఇంటర్నల్ బాత్రూమ్ ఫ్లోరింగ్ కాకుండా ఏదైతే మనం గ్రానైట్ స్టెప్ అనేది ప్రొవైడ్ చేస్తామో ఆ గ్రానైట్ స్టెప్ కూడా హెవీగా ఎక్కువ థిక్నెస్ అవసరం లేదు. ఓన్లీ జస్ట్ 1 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ అలాగే 20 mm లేదా 25 mm థిక్నెస్లో కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ షట్టర్ అనేది దానిపైనుంచి మనం ప్రొవైడ్ చేసుకుంటాం కనుక ఈ వాటర్కి అది త్వరగా ఎఫెక్ట్ అవ్వకోకుండా ఈ వాటర్ వల్ల వచ్చేటువంటి ఏదైతే బల్జింగ్ కానీ అట్లాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండేదానికి అది మనకి ఉపయోగపడుతుంది. అలాగే బాత్రూమ్ షట్టర్స్లో మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు జనరల్గా పెట్టుకునే పద్ధతి ఆల్ డ్రాప్ అంటే ల్యాచ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం మనం బోత్ సైడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బోత్ సైడ్స్ మనం ల్యాచ్ ప్రొవైడ్ చేసుకుంటాము. అలాగే ఇంటర్నల్గా ఒక టవర్ బోల్ట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాము. అలాగే హింజెస్ కూడా 4 ఇంచెస్ హింజెస్ అలాగే 3 numbers of 4 ఇంచెస్ హింజెస్ అనేవి ప్రొవైడ్ చేసుకుని మనము ఆ డోర్ షట్టర్ని ఫర్మ్గా ఫిక్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆ రూమ్ యాంబియన్స్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి అనేటట్లయితే మనం ఈ హార్డ్వేర్ కనుక హ్యాండిల్ లాక్స్ కనుక మనము ఇంటర్నల్గా అన్ని డోర్స్కి కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే సేమ్ లుక్ రిపీట్ కావడం కోసం ఇలాంటి హ్యాండిల్ లాక్ని ఈవెన్ మనం బాత్రూమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ హ్యాండిల్ లాక్స్లోనే వితౌట్ లాక్ ఓన్లీ జస్ట్ మనము ఆ లాక్ని మనం ఇంటర్నల్గా మాత్రమే ఆపరేట్ చేసుకునేటట్టు ఉంటుంది. అవుట్ సైడ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే లాకింగ్ కండిషన్స్ అనేవి లేకుండా మనం డైరెక్ట్గా మన ల్యాచ్ లాక్ మాదిరిగా ప్రొవైడ్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మనకు బడ్జెట్ ఎఫెక్టివ్నెస్ అనేది మనం చూసుకుని ఆ బడ్జెట్ ఆధారంగా ఆ ఐటమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే రౌండ్ లాక్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం, సిలిండ్రికల్ లాక్ అంటాము. అలాంటి రౌండ్ లాక్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ రౌండ్ లాక్ అనేది ఇన్సైడ్ నుంచి మనం లాక్ చేసుకోగలుగుతాము. అవుట్ సైడ్ నుంచి కీ అనేది కీ లేకుండా ఉంటుంది కనుక వితౌట్ కీ అనేటువంటి ఆ రౌండ్ సిలిండ్రికల్ లాక్ అనేది కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే మనకి చూస్తానికి అంటే లుక్ వైజ్గా యాంబియన్స్ అది బాగుంటుంది. అలాగే యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుని ప్రొవైడ్ చేసుకోవటం అనేది మంచిది. అలాగే మనం ఏదైతే డోర్ ఫ్రేమ్స్ అలాగే డోర్ షట్టర్స్ లామినేటెడ్ డోర్ కనుక మనం తీసుకుని ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ యొక్క డోర్ సైడ్స్ ఆల్ 4 సైడ్స్ డోర్ సైడ్స్ ఉంటాయి. అంటే డోర్ థిక్నెస్ ఇప్పుడు మనం 32 mm కానీ 35 mm కానీ 40 mm కానీ డోర్ షట్టర్ కనుక మనం తీసుకున్నట్లయితే ధార్ అంటాం. అంటే ఆ సైడ్ సర్ఫేస్ ఆఫ్ ది థిక్నెస్ ఆఫ్ ది డోర్ ఆ సర్ఫేస్ను కూడా
మనం ఫినిషింగ్ చేసుకునేటప్పుడు ఏదైతే మన యొక్క డోర్ ఫ్రేమ్ పాలిష్ అలాగే డోర్ షట్టర్ కలర్ దానికి మ్యాచింగ్గా ఉండే విధంగా అక్కడ ఆ ప్రాంతం కూడా అదే కలర్ మ్యాచింగ్ తోటి ఫినిషింగ్ మనం చేసుకోవటం వల్ల మనకి ఆ లుక్ అనేది ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఒక యూనిఫామ్ లుక్ అనేది మనం మెయింటైన్ చేసేదానికి అది మనకి ఉపయోగపడుతుంది. ఈ సిలిండ్రికల్ లాక్స్ అనేవి మనం బెడ్రూమ్స్కి కూడా వినియోగించుకోవచ్చు. కానీ ఈ బెడ్రూమ్స్లో సిలిండ్రికల్ లాక్స్ వినియోగించుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండటం అనేది అవసరం. ఎందుకంటే ఈ యొక్క సిలిండ్రికల్ లాక్స్ డైరెక్ట్గా వెళ్ళి మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు వెనక వైపు ఉండేటువంటి వాల్కి కనుక టచ్ అయిందంటే ఈ లాక్ కనుక టచ్ అయినట్టయితే ఆ లాక్ బటన్ ప్రెస్ అవటం వల్ల ఆటోమేటిక్గా డోర్ ఆ లాక్ సిలిండ్రికల్ లాక్ అనేది లాక్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఈ లాక్ అలా ఒకవేళ పొరపాటున ఎవరైనా చిన్నపిల్లలు కనుక లోపల ఉండి వాళ్ళు ఏదైనా మనకు తెలియనప్పుడు మనం లేనప్పుడు వాళ్ళు కనుక లాక్ చేసినట్లయితే ఇన్సైడ్ నుంచి అది లాక్ పడిపోతుంది కనుక అవుట్ సైడ్ నుంచి మనము ఆ కీ కనుక మన దగ్గర ఆ సందర్భానికి కనుక మన దగ్గర అవైలబుల్ లేకపోయినట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక ఆ యొక్క డోర్ బ్యాక్ సైడ్లో మనము ఒక మ్యాగ్నెట్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఆ మ్యాగ్నెట్ యొక్క సైజ్ మనం జాగ్రత్తగా చెక్ చేసుకుని ఈ లాక్ ఆ డోర్కు టచ్ మన యొక్క వాల్కు డోరు సమీపంలో ఉండేటువంటి వాల్కు టచ్ కాకుండా ఉండేంత విడ్త్ ఆఫ్ ది ఇది మన లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐదర్ మ్యాగ్నెట్ ఆర్ బఫర్ ఏదైనా కానీ మనం అక్కడ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు ఈ సిలిండ్రికల్ లాక్ అనేది లాక్ అయిపోకుండా ఉండే విధంగా మనం చూసుకుని ప్రొవైడ్ చేసుకుంటే మంచిది. అలాగే మ్యాగ్నెట్ కనుక ప్రొవైడ్ చేసుకుంటే మనకి డోర్ స్టాపర్ ప్రొవైడ్ చేసే అవసరం ఉండదు. అలాగే ఒకవేళ మ్యాగ్నెట్ కనుక మనం ప్రొవైడ్ చేసుకోలేదు అంటే కనుక డోర్ స్టాపర్ ప్రొవైడ్ చేసుకోవడం వల్ల మనం డోర్ ఎప్పుడైనా ఓపెన్ చేసి అలా పొజిషన్లో ఉంచాలి అనుకునేటప్పుడు ఆ డోర్ స్టాపర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనం ఈ యొక్క డోర్ ఫ్రేమ్స్ ఫినిషింగ్ చేసుకునేటప్పుడు డోర్ ఫ్రేమ్ చుట్టూ ఉండేటువంటి ఈ వాల్ సర్ఫేస్ అండ్ డోర్ ఫ్రేమ్ మధ్యలో ఉండేటువంటి ఏదైతే గ్యాప్ ఉన్నదో ఆ గ్యాప్ అనేది ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వుడ్ సర్ఫేస్ అండ్ సిమెంట్ సర్ఫేస్ ఉంటుంది కనుక ఆ ప్రదేశంలో క్రాక్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ క్రాక్స్ని నివారించడానికి మనము ఈ యొక్క డోర్ ఫ్రేమ్ మరియు వాల్ ఈ రెండింటిని కాంటాక్ట్లో ఉండే సర్ఫేస్ని ఆ జాయింట్స్ పైన వుడెన్ బీడింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాము. ఆ వుడెన్ బీడింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవటం వల్ల మనకు ఈ డోర్ ఫ్రేమ్కు అలాగే మరియు వాల్కు ఉండేటువంటి సర్ఫేస్ మధ్యలో వచ్చేటువంటి క్రాక్స్ని మనము హైడ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అది కనిపించుకోకుండా మన యొక్క రూమ్ యాంబియన్స్ దెబ్బతినుకోకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఈ బీడింగ్ ప్రొవైడ్ చేసుకోవడం వల్ల ఉంటుంది. ఈ బీడింగ్ అనే పద్ధతి మనం విండో షట్టర్స్ కూడా అలాగే విండో ఫ్రేమ్స్ విండో షట్టర్స్ కూడా మనం వుడ్ వర్క్తోనే కనుక మనం చేసుకునేటట్లయితే ఇన్ కేస్ మన విండోస్ను ఇంటర్నల్ వాల్ సర్ఫేస్కి ఫ్లష్ అయ్యే మాదిరిగా మనం ఫిక్సింగ్ కనుక చేసుకున్నట్లయితే ఆ విండో ఫ్రేమ్ చుట్టూతా కూడా మన ఈ బీడింగ్ అనేది వుడెన్ బీడింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. ఆ వుడెన్ బీడింగ్ డైరెక్ట్గా టేక్ వుడ్ బీడింగ్ లేదా ప్యానలింగ్ విత్ ప్లైవుడ్ అండ్ లామినేట్ ఆ విధంగా కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ ప్లైవుడ్ విత్ లామినేట్తో కనుక మనము ఈ యొక్క బీడింగ్ అనేది ప్రొవైడ్ చేసుకునేటట్లయితే ఇట్ ఇంక్రీజెస్ ది కాస్ట్. ఎందుకంటే లేబర్ ఛార్జెస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్లైవుడ్ లామినేట్ ఇవి మెటీరియల్ అనేవి వినియోగించవలసి ఉంటుంది. దాంతోపాటుగా మనం స్టిక్ చేయడానికి వాటికి కెమికల్స్ అవి కూడా యూజ్ చేస్తాము, ఫెవికాల్ అని అలాంటివి. సో ఇలా వర్కింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ మనకి కాస్ట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ తోటి మనం మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆ యొక్క ప్రదేశంలో మనం టేక్ వుడ్ బీడింగ్ ప్లెయిన్ లేదా ఎనీ కైండ్ ఆఫ్ డిజైన్ బీడింగ్ వాట్ ఎవర్ యూ లైక్ అది అలాంటి డిజైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క డోర్ ఫ్రేమ్స్కి బీడింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవడం వల్ల లుక్ అనేది బాగుంటుంది. అలాగే విండో జామ్స్ అండ్ ఈ డోర్ ఇన్సైడ్ కూడా మనము ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో ఆ ఫ్రేమ్కు ప్యానలింగ్ అనేది చేసుకోవటం వల్ల ఆ యొక్క డోర్ లుక్ అనేది లేదా విండో యొక్క లుక్ అనేది ఎన్హాన్స్ చేసుకునే అవకాశం అనేది మనకి ఉంటుంది. ఈ విండో జామ్స్ ఏదైతే మనకి ఆ ప్రొజెక్షన్స్ మనం ఏర్పడతాయో ఏదైతే మనం విండో ప్రొవైడ్ చేస్తామో ఆ విండో ప్రొవైడ్ చేసినప్పుడు ఇంటర్నల్ సర్ఫేస్కు ఫ్లష్గా చేసుకునే కండిషన్స్లో మనం చుట్టూతా మనం ఒక వుడెన్ బీడింగ్ కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే అక్కడ క్రాక్స్ అవాయిడ్ చేసుకోవచ్చు, అలాగే లుక్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంటర్నల్ వాల్ సర్ఫేస్ నుంచి ఒక 2 ఇంచెస్ లోపలికి లేదా 3 ఇంచెస్ లోపలికి కనుక మనము ఈ యొక్క విండోని కనుక మనం ప్రొవైడ్ చేసుకుని దాని చుట్టూతా కనుక మనం ఒక ఇంటర్నల్ ఫ్రేమింగ్ అనేది మనం కనుక ప్రొవైడ్ చేసుకుని ఆ ఫ్రేమింగ్ తోటి లామినేట్ లేదా వెనియర్ పాలిష్ అలాంటి వర్క్స్ కనుక మనం నిర్వహించుకున్నట్లయితే ఆ ప్రదేశంలో ఆ యొక్క
లుక్ని మరింత ఎన్హాన్స్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడైతే ఓపెనింగ్స్ ఉన్నాయో అంటే విండో ఓపెనింగ్స్, ఈ విండో ఓపెనింగ్స్ ఉండేటువంటి ప్రదేశాల్లో మనం కర్టెన్కి అరేంజ్మెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నల్గా ఈ కర్టెన్ అరేంజ్మెంట్ అనేది మనం సీలింగ్ లెవెల్ నుంచి కూడా అంటే ఫుల్ హైట్ కర్టెన్స్ తీసుకునేటప్పుడు సీలింగ్ లెవెల్ నుంచి డైరెక్ట్గా మనం సీలింగ్లో ఒక పెల్మెట్ అరేంజ్మెంట్ అనేది చేసి అక్కడ నుండి కర్టెన్స్ అనేది ప్రొవిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాదు మనం హెవీ బడ్జెట్ అవ్వద్దు అనుకుంటే కనుక విండో టాప్ లెవెల్లోనే మనం కర్టెన్ యొక్క రాడ్స్ విత్ కర్టెన్ బ్రాకెట్స్ మనకు నచ్చిన డిజైన్స్లో మనం సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన అవి కూడా ప్రొవైడ్ చేసుకోవడం వల్ల మనం కర్టెన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకునేదానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో మిగిలిన విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Quote of the day: the struggle you are in today is developing the strength you need for tomorrow. Don't give up. Thanks for watching.